హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక లేఖ విడుదల చేశారండి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చంద్రబాబు ప్రియ శిష్యుడు చంద్రబాబు బీఫామ్ ఇస్తే ఏరి కోరి ఎన్నుకొని బీఫామ్ ఇస్తే గెలిచిన మడకసిర ఎమ్మెల్యే అతి కష్టం పైన 351 ఓట్లతో గెలిచాడంటండి. ఎంఎస్ రాజు అతను టీటీడీ బోర్డు మెంబర్ కూడా అంట. టీటీడీ బోర్డు మెంబర్ అతను అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అది మనం చూసాము, అది మనం మాట్లాడుకున్నాము. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఆ వ్యాఖ్యల్ని అతను చెప్పడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మనం వీడియో కూడా చేసాం. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక లేఖ విడుదల చేశారు. విశ్వ హిందూ పరిషత్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ దక్షిణ ఆంధ్రప్రదేశ్, శ్రీ బి రామకృష్ణ చౌదరి ప్రెసిడెంట్, శ్రీ హెచ్ నరేంద్ర కుమార్ సెక్రటరీ, శ్రీ హెచ్ ప్రకాష్ రావు ట్రెజరర్ వాళ్ళు ఒక లేఖ విడుదల చేశారు. గౌరవ మడకసిర నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు గారు నిన్నటి రోజున జరిగిన డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో చేసిన సనాతన ధార్మిక వాణి భగవద్గీతపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన. గౌరవ శాసనసభ్యులు నిన్న మడకసిర నందు జరిగిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో సాక్షాత్తు హిందూపురం పార్లమెంటు సభ్యులు శ్రీ పార్థసారథి గారి సమక్షంలో సనాతన ధార్మిక సమాజం, సమస్త హిందూ సభ్య సమాజం సిగ్గుపడేలా మన హిందూ సనాతన సంప్రదాయాలకు మూల స్తంభమైనటువంటి భగవద్గీతపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఖండిస్తున్నది. ఒకవేళ గౌరవ శాసనసభ్యులు వారికి సనాతన సంప్రదాయాల పట్ల గౌరవ మర్యాదలు లేని పక్షంలో వారు తిరుమల తిరుపతి దేవస్థానం నందు సభ్యులుగా ఏ ఉద్దేశంతో ఉన్నారో సమస్త హిందూ సభ్య సమాజమునకు తెలియజేయాలని విశ్వ హిందూ పరిషత్ సూటిగా ప్రశ్నిస్తున్నది. భగవద్గీత ఏ ఒక్కరికో సంబంధించిన గ్రంథం కాదు. సమస్త మానవాళిచే ప్రపంచం మొత్తం ఆచరించదగిన సనాతన ధార్మిక వాణి. అలాంటి మహోన్నతమైన గ్రంథాన్ని క్రీస్తు పూర్వం దాదాపు 5000 సంవత్సరాల క్రితం నిర్మితమైన గ్రంథం గురించి విమర్శించే స్థాయి, వ్యక్తిత్వం మీకు లేదు అనే విషయం మీరు గుర్తెరుగుతే బాగుంటుంది అని మీకు సూచిస్తూ, గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మీరు సందర్భోచితమైన వ్యాఖ్యలు చేస్తే మీ పదవికి వన్నె తెచ్చిన వారవుతారని తెలియజేస్తూ, మీరు సనాతన ధర్మం పట్ల, హిందూ సమాజం పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పవలసిందిగా పత్రికాముఖంగా కోరడమైనది అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అడిగారండి. బీజేపీకి 2 పిల్లర్స్ ఎవరంటే ఇప్పుడు కాదు, గత 30-40 ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్. ఇప్పుడు బీజేపీ అయినా విశ్వ హిందూ పరిషత్ చెబితే వాళ్ళు వింటారు, వినాల్సిందే. ఎందుకంటే ఈ వ్యవస్థలు ఎప్పటి నుంచి ఉన్నాయి, విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ. ఇంకా వాటి కార్యకలాపాలు అవి ఏం చేస్తాయి అన్న వాటి గురించి ఈరోజు టాపిక్ కాదు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, విశ్వ హిందూ పరిషత్ లేఖ రాసిందంటే బీజేపీ చెప్పినట్లే. ఆ బీజేపీ కూటమిలో భాగం అనుచిత వ్యాఖ్యలు చేసింది తెలుగుదేశం ఎమ్మెల్యే. ఇక 3వ భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదు? నన్ను విస్మయపరుస్తుందండి, కలవరపెడుతుంది పవన్ కళ్యాణ్ మౌనం. అంటే ఈ మౌనం 15 సంవత్సరాల ఊడిగంలో భాగమా? నేను ఊడిగం చేస్తున్నాను కాబట్టి నేను మౌనంగా ఉంటాను అనే దాంట్లో ఇది భాగమా? జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని దూషిస్తే పవన్ కళ్యాణ్ మౌనం. సనాతన ధర్మాన్ని దూషిస్తూ ఎంఎస్ రాజు అనుచిత వ్యాఖ్యలు చేస్తే పవన్ కళ్యాణ్ మౌనం. నా కూతురికి న్యాయం చేస్తా అన్నావు, ఎందుకు న్యాయం చేయట్లేదు అంటే పవన్ కళ్యాణ్ మౌనం. సుగాలి ప్రీతి విషయంలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నావు కదా, ఆ 30,000 మంది అమ్మాయిల్ని నువ్వు వెనక్కి తీసుకొచ్చావా అంటే పవన్ కళ్యాణ్ మౌనం. ఎందుకు మీ అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చావు, 7 నెలల నుంచి అతను ఏం చేస్తున్నాడు రాష్ట్రంలో అంటే పవన్ కళ్యాణ్ మౌనం. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మీ అన్న అవమానించలేదు అని చెప్పేసి స్వయంగా మీ అన్నే లేఖ విడుదల చేస్తే దాని గురించి నువ్వు స్పందించవు, పవన్ కళ్యాణ్ మౌనం. ఇలా అన్నిటికీ మౌనంగా ఉండమని చెప్పేసి 15 ఏళ్ల ఊడిగం కాంట్రాక్ట్లో ఏమైనా రాసిందా పవన్ కళ్యాణ్?
ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని ఎగిరెగిరి పడినాడు, మెడలు రుద్దినాడు, వంగినాడు, లేచినాడు, దొర్లినాడు, కుక్కల వ్యానెక్కి అబ్బా రెచ్చగొట్టాడు ప్రజల్ని. అసలు రోడ్డు మీద వేసి తొక్కుతా పొర్లు కొట్టిస్తాను, అసలు మీ ఇంటికి వచ్చి గొంతు పట్టుకుంటాను, చెప్పులు చూపించినాడు, అది చేసినాడు, ఇది చేసినాడు, కులభావం పెంచుకోండి అన్నాడు. ఇప్పుడు అన్నిటికీ మౌనమే సమాధానం. నోరు తెరిచి మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్లు ఏమి జరిగినా నాకు సంబంధం లేదు. రాష్ట్రంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, లేకపోతే ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా, ఎటువంటి మానభంగాలు జరిగినా, ఎటువంటి మర్డర్లు జరిగినా నేను నోరు తెరిచి మాట్లాడను అని ఏకైక సిద్ధాంతంతో ఊడిగం కాంట్రాక్ట్లో భాగంగా 15 ఏళ్ళు నేను మౌనముని పాత్ర పోషిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ నోరు తెరవకోకుండా సైలెంట్గా ఉన్నాడా ఏమో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్కున వేలేసుకొని విస్మయంతో వాళ్ళు విచిత్రంగా దిక్కుచూపులు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఊడిగం చూసి ఆశ్చర్యపోతూ అవాక్కవుతూ. ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ జీవితం? ప్రజలకు మంచి చేయడానికి కదా ఈ ప్రజా జీవితం. ఈ ప్రజా జీవితంలో నువ్వు ప్రజల గొంతుకై మాట్లాడాలి కదా. నిన్ను ఎవరూ అడగలేదు. కాషాయ వస్త్రం వేసుకో, నెత్తికి బ్యాండ్ వేసుకో, తిరుపతికి వచ్చి ఊరేగు అని ఎవ్వరూ అడగలేదు. నేను సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పేసి నీ అంతకు నువ్వే ఎర్రబట్టలు వేసుకొని నువ్వు ఆ కొద్ది రోజులు మాత్రమే కాషాయ వస్త్రాలు ధరించి డ్రామా చేస్తూ తిరుపతికి వచ్చి మీటింగ్ పెట్టి ఐ యామ్ అన్ అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పేసి ఊరేగినావే. ఏదో వారాహి డిక్లరేషన్ అన్నావే, సంవత్సరం దాటిపోయింది. ఏం చేసింది ఆ వారాహి డిక్లరేషన్లో భాగంగా మీ టీం? ఏం చేసింది నేను అడుగుతున్నాను. ఎంత నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడినావు? ఆ తర్వాత ఒక రోజైనా కాషాయ వస్త్రం వేసుకున్నావా పవన్ కళ్యాణ్? వేసుకున్నావా? ఇంకా నేను ప్రతిపక్షంలో లాగా ప్రజల్ని గొర్రెల్ని చేస్తా, ప్రజల్ని మభ్యపెడతా, ప్రజల్ని మోసం చేస్తా, ప్రజలకి మాయమాటలు చెప్పి ఏమార్చుతా అంటే ఒకసారి చూస్తారు పవన్ కళ్యాణ్, ప్రతిసారి చూడరు. నీ ఆటలు సాగవు. కానీ వేరే విషయాల్లో నేను అంతగా అడగనండి. ఇప్పుడు ఏవైనా కానీ రాష్ట్రంలో అన్యాయాలు, ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి, అతను మాట్లాడకూడదని కాంట్రాక్ట్లో ఉందేమో, నాకు సంబంధం లేదు. కానీ నేనే సనాతన ధర్మాన్ని కాపాడుతా, ఐయామ్ అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పి నెత్తికి బ్యాండ్ వేసుకొని అది ఏదో ఊగిపోయి మాట్లాడినవే. ఇప్పుడు మీ కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అసలు భగవద్గీత వల్ల బాగుపడినోడు ఎవడు లేడు అంటే నేను బాగుపడ్డానండి. నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరు లేరు అంటే నా దగ్గర ఇక్కడే లైవ్లో చూపిస్తాను చూడండి. మళ్ళా వేరే విధంగా కూడా అవసరం లేదు. ఇప్పుడు రికార్డింగ్ ఇది కంటిన్యూ చేస్తూ నేను చూపిస్తాను. నా దగ్గర భగవద్గీత పుస్తకం ఉంది, 2 ఉన్నాయి. ఇంగ్లీష్ వర్షన్ ఉంది, తెలుగు వర్షన్ ఉంది. నేను నా కొడుకుని భగవద్గీత చదువునన్నా అని చెప్తాను. నా కొడుకు నేను అర్జున్ అని పేరు పెట్టింది కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమి ఉపదేశించాడో నువ్వు అవి తెలుసుకుంటే నీ జీవితం బాగుంటుంది. నాన్న నాకెందుకు అర్జున్ అని పేరు పెట్టావు అంటే అర్జున్ ద గ్రేటెస్ట్ వారియర్, అందుకోసమనే నీకు పెట్టాను. నువ్వు కూడా భగవద్గీత చదవాలి. భగవద్గీత చదివితే నీకు జీవితంలో ఎలా నువ్వు ముందుకెళ్ళాలి, ఏం చేయాలి అన్న దిశానిర్దేశం చేస్తుంది మన పవిత్ర గ్రంథం. కాబట్టి నేను అర్జున్ అని పేరు పెట్టాను. నా దేశ చరిత్ర వాడికి తెలియాలి, మన పవిత్ర గ్రంథమైన భగవద్గీత గురించి వాడికి తెలియాలి. అదే ఉద్దేశంతో నేను పేరు పెట్టానండి. నేను నక్షత్రాలు, ఆ పుట్టిన సమయము అది కూడా చూడలేదు. అబ్బాయి పుడితే అర్జున్ అని పేరు పెట్టాలనుకున్నాను, పేరు పెట్టాను. ఇంకంతకంటే గొప్ప పేరు ఉంటుందని నేను అనుకోను. కాబట్టి భగవద్గీత వల్ల ఎవరు బాగుపడ్డారు, ఎవరు బాగుపడలేదని అతను అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు, ఇది మళ్ళీ నేను రాజకీయం కోసం చెప్పట్లేదండి. రాజకీయాలు వేరు, నమ్మకాలు వేరు, మతం వేరు, రాజకీయం వేరు, కులం వేరు, రాజకీయం వేరు. కానీ రాజకీయాల కోసం కులాలను వాడుకొని కులభావం పెంచుకోండి అని చెప్పేసి డైరెక్ట్గా ఒక ప్రజాప్రతినిధిగా వచ్చి మాట్లాడాడు. అలాగే మత విషయాలు వస్తే ఏదో బయటకు వచ్చేసి ఇష్టారీతిన మాట్లాడతాడు. మళ్ళా ఒకసారి ఆ క్రిస్మస్ టైంలో ఇంతకుముందు నేను చిన్నప్పుడే బ్యాప్టైజ్ అయినా అంటాడు. మా నాన్న దీపం వెలిగిస్తాడు సిగరెట్తో అంటాడు. ఏవేవో మాట్లాడతాడు. ప్రతి మాట రాజకీయ అవసరాల కోసం, ప్రతి మాట రాజకీయ అవసరాల కోసం. మేము అలా చెప్పం, మేము అలా చేయం. మేము జెన్యున్గా మేము బాధపడ్డాం. భగవద్గీత వల్ల ఎవరూ బాగుపడలేదు దేశంలో అంటే అది తప్పు మాట.
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తి ఎక్కడా